నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎంపికపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. రాధాకృష్ణన్ను అభ్యర్థిగా నిలపడం ఎన్డీఏ బలం పెంచుతుందన్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజాసేవలో విశేష అనుభవం కలిగిన నాయకుడిగా రాధాకృష్ణన్ విజయాన్ని సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. To extend our support to him, Telugudesam joined NDA before elections. Both governments in Delhi and also Andhra Pradesh, we are having NDA governments. NDA has selected him as a Vice President of India candidate, and naturally we are very happy. Apart from that, he is a gentleman. He is also very, very patriotic. He is going to bring pride for our nation. That is how things are going to happen. Why you are all having media sometimes unnecessary doubts? Every political party don't suspect. Even this alliance is before election. We are together. Even Telugu pride, all these things, it won't happen here. Even sometimes we supported even long back P.V. Narasimha Rao, Telugu man as MP. He became Prime Minister, we supported him as MP. That is a different issue. Here we are in alliance. How can you expect that we can support other candidates? But such opposition was raising such speculation that you No, will what be I'm saying, supporting why నాగర్ కర్నూలు నియోజకవర్గం తాడూరు మండలం గుంతకోడూరులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని కలిసిన రైతులు తమ సమస్యలను వివరించారు. పంటల నష్టం, ఎరువులు, మద్దతు ధరలు వంటి అంశాలపై తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆయన భరోసానిచ్చారు. అట్లా ఊళ్ళకి వచ్చి రద్దకాడ ఏమైనా తీసుకుంటుంటే ఊళ్ళకి వచ్చింది మళ్ళీ మా ట్రాన్స్పోర్ట్ ఎందుకు భయం లోడ్ ఊళ్ళకి ఎందుకు భయం దొరుకుతలేదు. యూరియా ఇక్కడ దొరకలేదు. అది ఎక్కడికి ఒక్క కనిపిస్తుంది. 3 రోజులు లైన్ దొరకలేదు. ఆ లైన్ లో మేము వచ్చేవరకు అయిపోయింది. ఇంకా మేము ఇంతవరకు యూరియానే వాడలేదు. మరి ఎట్లా ఎకరకు సంచిస్తారంట కదా ఒక ఎకరకు ఒక సంచి అంట, కానీ అది కూడా నాకు మనం 10 ఏళ్ళు యూరియా కొరకు రైతు నేను ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అక్కడ పోతున్నా కాదు సత్యపేట రాత్రి గంట అయితే దాకా జరిగింది, పొరపాటు జరిగింది. ఏదో 4 ఎకరాలకు 5 గంటలు ఆయన ఏమని చెప్పి పాటలు చెప్పాడు, 5 ఎకరాలకు పొడి వచ్చింది. ఆయన పాటలు పాడుకున్న ఆ పాట ఏదైతే వాడిండో మనకు అర్థం కాలేదు. అది ఆ పాటలు అర్థం కాలేదు. తర్వాత ఇప్పుడు అర్థమైంది, ఎలా చెప్పింది కరెక్ట్, మనమే తప్పండి. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అటవీ సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కాటుసాని రామరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి వదిలేయడం అన్యాయమన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయాయని, పోలీసులు వీటిని అడ్డుకోవాలని కాటుసాని వ్యాఖ్యానించారు. 2 రోజుల క్రితం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్పోస్టు సమీపంలో గురువయ్య, రాముల నాయక్, కరీముల్లా అని చెప్పి ఒక గిరిజన తెగకు చెందినటువంటి రాముల నాయక్, చెంచులు కులానికి చెందినటువంటి గురువయ్య, ముస్లిం కులానికి చెందినటువంటి కరీముల్లా మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళను జీప్లో కిడ్నాప్ చేసి ఆ యొక్క మంత్రి గారి గెస్ట్ హౌస్కి తీసుకొని పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చిత్రహింసలు చేసి రాత్రంతా కూడా శ్రీశైలంలో కొట్టుకుంటూ తిప్పి వదిలిపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటన గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యూనియన్ ప్రతినిధులు
ప్రెస్ మీట్లో కూడా పెట్టి ఈ సంఘటనకు శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా ఆయనకు పాటు ఉన్నటువంటి ఒక 25 మంది వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కిడ్నాప్, మరి ఈ కేసులన్నీ కూడా నమోదు చేయాలని చెప్పి వాళ్ళు యూనియన్ ద్వారా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్రంలో యూరియా కొరతపై స్పందించారు. ఆపరేషన్ సింధూర్ వల్లే కొరత ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలు నమ్మకూడదని రైతులకు సూచించారు. ఆయన రైతులకు యూరియా అందించడం తమ బాధ్యతేనని చెప్పారు. కొంత అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ఆయన భరోసానిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో జరుగుతున్న హింసాత్మక ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రౌడీ మూకలను ప్రోత్సహిస్తూ అధికార పార్టీ నేతలు అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు చూస్తూ ఊరుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. హింసకి మొట్టమొదటి నియోజకవర్గంగా దెందులూరి వాళ్ళ రాజ్యహింస చేయటంలో మొదటి ర్యాంకులో ఉండటం అనేది కేవలం దెందులూరు వాసులే కాదు, ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ విచారించాల్సినటువంటి విషయం. వెనకటికి 2009కి ముందు ఈ దెందులూరు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడతో పోల్చుకున్నా కూడా వ్యవసాయ ఆధారంగా మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులు తప్పితే మరొకరికి అవకాశం లేనటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ రౌడీజానికి, కిరాయికి అకృత్యాలు చేసే వాళ్ళకి, దౌర్జన్యాలకి, హింసకి, మరీ ప్రత్యేకించి పోలీసు అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేకపోవటం, ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి దూరటం, రచ్చ చేయటం, లేదా దౌర్జన్యం చేయటం, దొమ్మి చేయటం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం, దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పాలి. నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ, లేదా ఎస్పీ గారు కానీ, లేదా ఇక్కడ ఈ ప్రాంతపు డిఎస్పీ గారు కానీ, లేదా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఆఖరికి హోంగార్డ్ కానీ లేదా కానిస్టేబుల్ గారు కానీ మీరు ఈ ఉద్యోగంలోకి కాకి బట్టలు వేసుకుంటాకి ఎంత సంకల్పంతో వచ్చి ఉంటారు. మీ తల్లిదండ్రులు
ఎంత గొప్ప ఆశయంతో మిమ్మల్ని పెంచుంటారు. మా పిల్లలు పోలీస్ అయితే మా పిల్లల కోరిక తీరితే చూసి ఆనందించాలని చెప్పని మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా భావించుంటారు, మిమ్మల్ని పెంచుంటారు. మీ సంకల్పం మేరకు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం మేరకు, కోరిక మేరకు వాళ్ళ కలలకి ప్రతిరూపంగా మీరు చదివి కష్టపడి రాష్ట్రంలోని రౌడీ మూకల తోలు తీస్తాకి, రాష్ట్రంలోని గోండాల పీచ మనసుటాకి, దొంగలు ఎవరైతే రైతుల ఆస్తిపాస్తుల్ని అర్ధరాత్రి పూట దోచుకెళ్లే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటానికి ప్రమాణం చేసి కాకి బట్టలు వేసుకొచ్చినటువంటి మీరు ఇవాళ 5 ఏళ్ల పాటు ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు, రౌడీ రూపం మారినటువంటి, రూపాంతరం చెందినటువంటి ఒక రౌడీ, రూపాంతరం చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతిలో కీలుబొమ్మలుగా మారటం అనేది మీ ఆశయానికి ఎంత మసిబారుతుంది, మీ సంకల్పం ఏ పాతాళానికి తొక్కబడుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చి. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ దెందులూరులో జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ భయపెట్టాలని టీడీపీ చూస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడరని చెప్పారు. పోలీసుల సహకారంతో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. మీరేమన్నా దగ్గులు పిండారీల్లాగా మూకల్ని ప్రోత్సహించి మీ ప్రత్యర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, అట్లాగే సమాజంలో కానీ రైతాంగంలో కానీ భయాన్ని క్రియేట్ చేసి ఆ భయం మీద మీరు భవంతులు నిర్మించుకుంటామని అనుకుంటే, లేక అధికారాన్ని వెలగబెడతామనుకుంటే అది ఎప్పటికీ జరగదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని చివరి కంట ఎదుర్కొంటా అని అనుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని. వింటుంటే అసలు ఆశ్చర్యం కాదు, భయం వేస్తుంది. మాకు రాయలసీమ వాళ్ళుగా మాకు ఇవి మేము ఇట్లా ఊహించలే. ఇక్కడ బహుశా అక్కడ ప్లే చేసిన ఫోటోలు వీడియోలతోనే ఒక సినిమా తీయొచ్చు ఈ రోజున. అసలు నాకు అర్థం కానిదంతా ఏంటంటే, ఇక్కడ ఇంతసేపు ఆలోచించినా కానీ అసలు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలి, బలహీనపరచాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని భయపెట్టాలి, రేపొద్దున అడ్డం లేకుండా చూసుకోవాలని అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ చింతమనేని గారు కానీ అనుకుంటే అది వాళ్ళ భ్రమని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను. అసలు ఏం జరుగుతుంది దెందులూరులో రాష్ట్రం అంతా గమనించాలి. పెట్రోల్ బంకులు ఉంటే పెట్రోల్ బంకులు ధ్వంసం, ఇండ్లు ధ్వంసం, కార్లకి ఆఖరికి బహుశా ఎంత కసి ఉందో కానీ కార్లేకి ఆ గుణపాలు దించడం, పచ్చడి చెట్లని నరికేయడం మేము చూసాం రాయలసీమలో. మా దగ్గర అంతరించిపోయింది దాదాపు అది. అంతే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో పోలీసు వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అయ్యా పోలీసు వారు ఎంత చక్కగా పనిచేస్తారు, మీరు చాలా స్వామి భక్తితో పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున పోలీసు వాళ్ళని నియంత్రిస్తున్నది, కమాండ్ చేస్తున్నది వాళ్ళ అధికారులు కాదు కానీ ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలే అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నా నేను. అరే మా అబ్బయ్య చౌదరి గారి ఇంటి దగ్గరికి వచ్చి, మా అబ్బయ్య చౌదరి గారి తోటలోకి వచ్చి ఆ గెలలు పీకడం, చెట్లు నరకడం, ఇంటి మీద రాళ్ళేయడం, వచ్చిన వాళ్ళని కొట్టడం, రక్త గాయాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ కూలీలు కానీ మన కళ్ళెదురుగా నిలబడ్డం, మీకు నిజంగా మీకు ఏమాత్రం కొద్ది కూడా మీకు సిగ్గేయలేదా పోలీసు వారు? మీ డిఎస్పీ గారో లేకపోతే మీ ఎస్ఐ గారినో చొక్కా పట్టుకొని లాగుతూ ఉన్నారే తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు ఏమాత్రం కూడా ఆ రోషం కానీ సోయ కానీ లేదా అని అడగాలనుకుంటా ఉన్నాం. మేమేమి ఇక్కడ మీరు పక్కకు పోండి మేము చూసుకుంటామని చెప్పడానికి సిద్ధంగా లేం. మీ పని మీరు చేయండి. అన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం.
సాక్ష్యాలేంది, లైవ్ సాక్ష్యాలే ఉన్నాయి. ఇదిగో ఈ రోజున చాలా ఫోటోలు తీసిన పంపించ చౌదరి గారికి చాలా ఓపిక ఉంది. తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని వాళ్ళ నాయకులు మా నాయకుని ఇంటి దగ్గరకు వచ్చి వీరంగం ధ్వంసం చేయడం అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది. పోలీసు వాళ్ళని చొక్కా పట్టుకొని నెట్టే విధంగా ఆ వీడియోలో చూసాం. ఇప్పటికైనా మీకు సోయి ఉండాలా, ఎవరి కోసం పనిచేస్తూ అర్థం చేసుకోవాలా పోలీసు వారు. మీరు శ్రీకాంత్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూనే జైలు నుంచి పరారై పలు అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించలేదని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేత పనులను అక్రమంగా చేయించుకున్న వారు వ్యాప్తంగా కలకలం రేపింది. ఇది పక్క అక్రమ ఫెరోల వెనక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మరి ముఖ్యంగా హోంశాఖ మంత్రి అనిత గారు తీవ్రంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారటంతోనే అక్రమ ఫెరోలకు తెరదీయటం జరిగింది. గతంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి కిషోర్ కుమార్ గారు ఈ ఫిర్యాదులు ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పేసి చెప్పినప్పటికీ హోంశాఖ మంత్రి, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యి జూలై 30వ తారీఖు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాంత్ విషయం మొత్తం కూడా వారు చేసినటువంటి అరాచకాలు ఏదైతే ఈరోజు మొత్తం కూడా బయటకు వస్తామని ఒక్కటొక్కటిగా దీని వెనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పాత్ర ఉందనేది స్పష్టమవుతా ఉంది. అసలు శ్రీకాంత్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. స్వయాన వాళ్లే చెబుతున్నారు, మేము ఖచ్చితంగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు అని చెప్పేసి శ్రీకాంత్ అన్న మునికిష్ట సాక్షాత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకాంత్ ప్రియురాలు కూడా చెప్పడం జరిగింది, అరుణ్ గారు కూడా. ఏదైతే ఈ ప్రియుల విషయం ఉందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు గతంలోనే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పటం, లెటర్ ఇవ్వటం, వారు దాని మీద జాయింట్ సెక్రటరీకి ఇవ్వటం, జాయింట్ సెక్రటరీ గారు చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ గారికి దీని మీద నోటు పంపడం, వివరాలు ఇవ్వండి, అసలు ఏంటి పరిస్థితి ఈ శ్రీకాంత్ విషయం చెప్తే అడిగితే. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత కల్వకుంట్ల కుటుంబంపై విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోయాక వారికి పిచ్చెక్కిందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రజలిచ్చిన తీర్పును జీర్ణించుకోలేక ఇలాగే ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కుటుంబ కలహాలతోని, ఆర్థిక వ్యవహారాలతోని, రాజకీయ సంక్షోభంతోని తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కి కొట్టుకసస్తున్న మీ కుటుంబము ఈరోజు మీరొచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాడు. కేటీఆర్ నువ్వేమంటావు? 3rd క్లాస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే? నీ అయ్యనడుగు చెప్తాడు ఏ క్లాస్ పార్టీ. పార్టీని విలీనం చేస్తా అని సోనియమ్మ గాంధీ గారి కాళ్ళు పట్టుకున్న రోజు ఏ పార్టీయో అడుగు. తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత సోనియమ్మ గాంధీ గారికి అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపి సోనియా గాంధీ గారి ఇనిషియేటివే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివే అని చెప్పిన మీ అయ్యను అడుగు. కాంగ్రెస్ పార్టీ ఏ క్లాసో చెప్తాడు నీకు. దోపిడీ చేసిన మీ కుటుంబము ఏ క్లాసో మీ అయ్యను అడుగు, లేదా అధికారులను అడుగు. ఇప్పుడు కేసులు నెత్తి మీద ఉన్నటువంటి నువ్వు ఈరోజు హైకోర్టును అడిగినా, లేకపోతే ఇంకొక అధికారంలో ఉండి ఈరోజు నీ మీద పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు విచారణ చేస్తున్నటువంటి వాళ్ళని అడుగు. నీ పార్టీ ఏంది, నీ బతికేంది, మీరు గతంలో చేసిన పనులేంది అని అడుగు, చెప్తారు. స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏ క్లాస్ అని 3rd క్లాస్ అని మాట్లాడతావు. వెదవా, తెలియదా? ఆ రోజు మీ అయ్యకు కేంద్ర మంత్రి ఇచ్చిందటువంటిది ఇదే పార్టీ కాదు? అవును, 3rd క్లాసే. మీ అయ్య దరిద్రుడు చేసినటువంటి పాపాన్ని భరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలాడి తెలంగాణ సెంటిమెంట్ మీద డబ్బులు నొక్కేసినటువంటి మీ పార్టీ మా పార్టీ గురించి మాట్లాడేటంత అర్హత, అసలు నాలుక మీద ఉచ్చరించడానికి కూడా కనీసం అర్హత లేనటువంటి నువ్వు, పిల్ల బచ్చగానివి నువ్వు
ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిందిస్తావా? నువ్వు మీ అయ్య పుట్టక ముందు పుట్టినటువంటి పార్టీ ఇది. దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది త్యాగమూర్తులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది. థర్డ్ క్లాస్ నువ్వు, మీ అయ్య, మీ కుటుంబం, నీ పార్టీ అందరి పేర్ల మీద దోపిడీ చేసి తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ అమాయక దేశంలోనే తొలిసారిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఈ నెల 25 నుంచి పంపిణీ చేయనున్నారు. 1,45,00,000 మందికి కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డులు లబ్ధిదారుని ఫోటో ఒకవైపు, వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, QR కోడ్ ఉంటాయి. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్ గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదే విధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన కాకుండా స్వపరిపాలన నడుస్తుందని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. శ్రీశైలం ఘటనలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ సిబ్బందిపై దాడి చేయడం, ఇతరుల ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఉదహరించారు. చంద్రబాబు మాటలు వాస్తవం కాదని ఆరోపించారు. మాజీ శాసనసభ్యులు రాంభూపాలన్న గారికి, పెద్దలు మనంతల మాజీ శాసనసభ్యులు రామరెడ్డి అన్న గారికి, అలాగే మా అన్న మాజీ శాసనసభ్యులు చక్రపన్న గారికి, అలాగే పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అమ్మలక్కలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన ఏ రకంగా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది సుపరిపాలన కాదు, స్వపరిపాలన. వాళ్లకు కావాల్సిన రకంగా పరిపాలించడమే తప్ప ప్రజలకు మంచి చేసే రకంగా చేసే పరిపాలన అయితే కాదు. ఇది స్వపరిపాలన. వాళ్ళకు కావాల్సిన రకంగానే పరిపాలిస్తూ ఉన్నారు తప్ప మనకు ప్రజలకు మేలు కోరే రకంగా పరిపాలన చేయడం. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఏమనుకుంటేది ఎంత దుర్మార్గంగా చర్యలు తీసుకుంటా ఉన్నారంటే మనమందరము సాక్ష్యాధారాలతో యూట్యూబ్లలో వాళ్ళలో క్లియర్గా వాళ్ళ దుర్మార్గం కనపడతా ఉంది. అయినా వాళ్ళు మళ్ళీ మే పాపని చెయ్యలేదు, అడ్డుపోయినాము అని మాట్లాడడం అనేది ఎంత దిగజారుడుగా ఉంది అని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న గలీజ్ పనులు చూసి ప్రజలు రగిలిపోతున్నారన్నారు. ప్రజల దృష్టి మార్చేందుకే చంద్రబాబు సీరియస్ అయినట్లుగా ఎల్లో మీడియా చూపిస్తుందని విమర్శించారు. టీడీపీ నేతలపై ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆరోపించారు. చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు ఈ రాష్ట్రంలో. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇష్టానుసారం వరుసగా అరాచకాలకి, దుర్మార్గాలకి పాల్పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క చర్యలు కూడా తీసుకోకపోవడం పట్ల రాష్ట్ర ప్రజానికం ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ ఉంది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బరి తెగించి ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. మరి చంద్రబాబు గారు చట్ట ప్రకారం
ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకున్నారా? న్యాయస్థానాల్లో నుంచోబెట్టారా? ఒక్కరంటే ఒక్కరి మీదైనా సరే మీరు కేసు పెట్టారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి అరాచకాలు, దారుణాలు, అక్రమాలు, చట్ట విరుద్ధంగా వారు చేస్తున్నటువంటి పనుల మీద పుంకాను పుంకాలుగా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ విషయంలో చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పగలరా? మళ్ళీ సీరియస్ అని చంద్రబాబు గారు డైలాగులు మాట్లాడుతున్నారు. మరి ఆయన ఎవరి మీద సీరియస్ అయినట్టు? బయట పెట్టాం. పెరోల్ ఇవ్వద్దని 16/7/2025 హోంశాఖ విడుదల చేసినటువంటి లేఖ ఇది. వారు రిజెక్ట్ చేసినటువంటి లెటర్ ఇది, ఉత్తర్వులు. కానీ 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 ఇవన్నిటినీ కాదని చెప్పి 37న నిప్పుల్లా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సినిమా డైలాగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అంట. ఏం సీరియస్ మీరు? ఏం సీరియస్ మీరు చెప్పండి. ఒక్కళ్ళ మీదైనా సరే చర్య తీసుకునే దమ్ము